మీరు ఎప్పుడు నా ఈ జర్నీలో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఒక మంచి సినిమా పడాలని మీరు ఎప్పుడు నన్ను ఆదరించారు. అలానే ప్రేక్షకులు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శంబాలా ఫస్ట్ లుక్ డిసెంబర్లో రిలీజ్ చేసాం. అండ్ డిసెంబర్లో ఒక సైకిల్లో ఒక స్టిల్ ఉంటుందండి, అది రిలీజ్ చేసాం. ఆ స్టిల్ రిలీజ్ అయిన దగ్గర శంబాలా అని టైటిల్ పడిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిపోర్టు, పాజిటివ్గా చాలా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నానని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ ఈ టీజర్ దుల్కర్ గారు రిలీజ్ చేశారు. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే సూపర్ అప్లాస్ వచ్చింది. సో దాని తర్వాత అనిల్ గారు అలానే కిరణ్ గారు నాకు ఫోన్ చేసి పర్సనల్గా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. అండ్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయమని కూడా నాకు కిరణ్ బ్రో వెనకాతల నుంచి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో అలానే అందరూ కూడా అండి, సందీప్ కానీ నా వాడు రాలేకపోయాడు, చెన్నైలో ఉన్నాడు. సో సందీప్ హాయ్, నాకు తెలిసి నువ్వు చూస్తూ ఉంటావు. అలానే మా తమనన్న, హీస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఆయన కానీ అశ్విన్ కానీ ఇలా అందరూ లాట్ ఆఫ్ పీపుల్ నన్ను పుష్ చేసి చాలా బాగుంది టీజర్ అని చెప్పారు. అండ్ ఎప్పుడైతే ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసామో, సో ఆ ట్రైలర్కి ఒక సూపర్ పుష్ వచ్చింది. సో మళ్ళీ ఒక మంచి మొమెంటం వచ్చింది. సో అలా ఈ పాజిటివిటీ స్టార్ట్ అయింది ఈ సినిమా శంబాలాకి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగేందర్ మున్ని. ఎందుకంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్కి ఒక మంచి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా తీయాలి. సో నాకు తెలిసి ఈరోజు ఆయన అంత బాగా తీసాడు కాబట్టి ఇంతమంది ఇక్కడ అందరినీ, నేను నిజంగా చెప్తున్నాను, ఈ కథ విన్నప్పుడు ఇంత బిగ్ హ్యాండ్స్ జాయిన్ అవుతారని నేను అనుకోలేదు. బట్ ఇవాళ చూస్తుంటే చాలా స్లోగా స్టార్ట్ చేసాం, చాలా పెద్దదైంది శంబాలా. అండ్ ఐ హోప్ డిసెంబర్ 25th తనకి మాకు ఒక మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ యుగంధర్, ఎందుకంటే తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేశాడు ఈ సినిమా. అలాగే మా ప్రొడ్యూసర్స్ అండి, మేమెంత ప్యాషనెట్గా ఉన్నా మేకర్స్ అంతే ప్యాషనెట్గా లేకపోతే సినిమా నాకు తెలిసి నిజంగా కుదరదు. సో రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి చాలా థ్యాంక్స్.